నివాసం ఉంటున్న ప్రతి కుటుంబము దేవుడు ఆశీర్వదించునుగాక. రెండు చేతులెత్తి హల్లెలూయా. వాయిద్యాలు వాయిస్తున్న వంటి ఎక్కడికి వెళ్ళారు? పాటలు పాడారు, సాక్ష్యాలు చెప్పారు. ఒక ప్రాముఖ్యమైనది మీరు మర్చిపోయారు. ఏంటి మీకు తెలుసా? మనము పాటల్లో పడిపోయి దేవుని పక్కన పెట్టేశాం. తెలుసా మీకు? అర్థమవుతుంది నేను చెప్పే మాటలు మీకు? మనం పాటలు పాడే విషయములో, సాక్ష్యం చెప్పే విషయంలో ఒక క్రమమైనది ఒకటి ఉంది. ఆత్మ లేని వాడు నా వాడు కాదనేసాడు. ఎవరన్నారా మాట? దేవుడే అన్నాడు. మన మధ్యలో ఆరాధన జరిగిందా? దేవుడు దిగి వచ్చాడా? రాలేదు కదా. అందరు లేచినట్లయితే ఆరాధన చేసుకుందాం. ఎలా వస్తున్నాడంటే నీ వద్దకి మహిమ కలిగిన దేవుడుగా, నీతిమంతుడుగా, సర్వోన్నతుల దేవుని ఆయన నీ కొరకును నా కొరకును ఈ అక్కపాలెం రామచంద్రుల ప్రాంత ప్రజలకును ఆయన దిగి వచ్చిన దేవుడు. ఇక్కడ మీరు అనుకుంటారు మేము ఎందుకు వచ్చామంటే పాటలు పాడడానిగా, మీ సాక్ష్యం పంచడానిగా, ఒకరిని గురించి ఒకరు మీరు పురుకొలుపుకోవడానిగా. దేవుడు అంటున్నాడు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని నేను బలపరచడానికి అన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని తడుతున్నాడు. నీ హృదయాన్ని తట్టి కలిగిన దేవుడు ఆయన మాత్రమే. మనుషులు నీ హృదయాన్ని ఎలా తడతారంటే, నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను ఇంకా బాధ పెడుతూనే ఉంటాను, నువ్వు దుఃఖపడుతున్నప్పుడు ఇంకా నువ్వు దుఃఖపడుతూనే పెడతాను. నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటావేమని నిన్ను వారు వెతుకుతూనే ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు నిన్ను దుఃఖపరిచే వారిని నేను దుఃఖపరుస్తానంటున్నాడు ఆయన. నిన్ను సంతోష పెట్టే వారిని నేను సంతోష పెడతానంటున్నాడు ఆయన. నిన్ను శపించే వారిని నేను శపిస్తానంటున్నాడు ఆయన. అటువంటి దేవుడిని మనం ఆదరించుకున్నామా? ఈ రాత్రికాల సమయంలో ఈ వైజాగ్ ఈ పట్టణములో మేము సువార్తను ప్రకటించిన కొరకు లూదియా మనసు పౌలు ప్రసంగము చేసినప్పుడు నది తీరమున అంటే లూదియా మనసు తెరవబడినట్లుగా ఈ ప్రాంతంలో ఒక ఆత్మకు హృదయము తెరవబడింది. హల్లెలూయా. నీవు మాత్రమే దిగిరావా? నీవు వస్తున్నా మా మధ్యలోనైతే నిలిచి ఉన్నా. నిలిచినంత మాత్రమే కాకుండా ఒక్కొక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించినందుకు కూడా నీకు స్తోత్రములు తండ్రి. నిలబెడుతున్న బట్టి నీ స్థలములో మమ్మల్ని మీరు బలపరచు. నేను ఆరాధించుకోవడానికి నైనా ప్రభువా యోగ్యత లేని వారము కానీ అయినా మమ్మల్ని మరలా మీరు ఎన్నుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నా దేవుడవు నీవే. దేవా నా దేవుడవు నీవే. ఆయన నిజమైన దేవుడు, సత్య స్వరూపైన దేవుడు. ఈ లోకములోనే ప్రతి ఒక్క మానవుడికి ఆయన ఒక్కడే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని రాత్రికాల సమయంలో నేను సదా ముఖాముఖిగా నేను బహిరంగంగా చెప్పగలుగుతున్నా. దేవా నా దేవుడవు నీవే. వేము
వేగువనే నిన్ను వెదకుదును దేవా నా దేవుడవు నీవే వేగువనే నిన్ను వెదకుదును నీ బలము ప్రభావము చూడా స్వామి ప్రభావము చూడా నేనెంతో ఆశతో ఉన్నాను దేవా చెప్పకూడదు ప్రతి ఒక్కరు ఆత్మలో పరవశిస్తూ మన జీవన పర్వతం మీద నుంచి దిగి వచ్చిన దేవుడు ఆయన ఎరువుల మంచు వల్ల దిగి వచ్చిన దేవుడు ఆయన నీ వద్దకు నా వద్దకు ఆయన ఈ రాత్రికాల సమయంలో దిగి వచ్చిన దేవుడు దుఃఖంలో నుండి తొలగించిన దేవుడు ఆయన నేను సంతోష గానాలతో ఆయన ఉత్సవ గానాలతో ఆయన మాత్రమే సమాధానపరచగలిగిన దేవుడు ఆయన చెప్పకూడదు నీరు లేని దేశమందు తప్పికొన్నది నా ప్రాణం నీరు లేని దేశమందు తప్పికొన్నది నా ప్రాణం నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరం నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరం దేవా నా దేవుడవు నీవే వేగువనే నిన్ను వెదకుదును నీ బలమును స్వామి ప్రభావమును చూడా నీ బలమును అయ్యా ప్రభావమును చూడా యేసుదేవా 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 దేవా నా దేవుడవు నీవే వేగువనే నిన్ను వెదకుదును నీ బలమును స్వామి ప్రభావమును చూడా నీవు అరుణోదయము లేచినప్పుడు ఆయన స్తుతించి ఆయనను బలమును పొందుకుంటున్నావా ఆయన నీ మధ్యలోనికి వచ్చినప్పుడు ఆయన నీ కన్నీళ్లు తుడిచినప్పుడు నీవు సంతోషం ఉన్నప్పుడు ఆయనను వెతుకుతున్నావా దేవా ఉచ్చరించు పెదవులతో నా నోరు చేసేను గానం నీ రెక్కల చాటున
అన్నది మన ప్రాణం యేసుదేవా. అయ్యా యేసుదేవా నా దేవుడవు వేకువనే నిన్ను వెదకుదును. నువ్వు వేకువని వెతుకుతున్నావని నువ్వు అనుకుంటున్నావు. ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వు పనులు పడిపోయి దేవుడిని మరిచిపోతున్నా. దేవుడు నిన్ను 2019 సంవత్సరంలో తెగులు వచ్చినప్పుడు, ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి మానవుడు మరణించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆయన సురక్షితమైన రెక్కల కింద నువ్వు దాచబడ్డావు. ఆ దాచబడిన నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ వద్దకు వచ్చిన దేవుడు, ఆయన దిగి వచ్చిన దేవుడు, నీ వద్దకు దిగి వచ్చిన మాత్రమే కాక నిన్ను రక్షించడానికి, ఆయన రాజ్యంలోనికి నిన్ను చేర్చడానికి వచ్చిన దేవుడు. యేసుదేవా ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చిన ఆయన, మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన రక్తములో విలువైనది ఉన్నది కనుక ఆ విలువైనది రక్షణ. ఆ రక్షణ కొట్టుకొచ్చిన దేవుడు నిన్నును నన్నును ఈ ప్రాంత ప్రజలను వైజాగ్ పట్టణం అంతా మార్చబడును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పట్టుకుంటూ ఆయన నిజమైన దేవుడు కనుక యేసుదేవా ఆయన మనలోనే ఉన్నా, మనతోనే ఉన్నా. నువ్వు కన్నీళ్ళు విడవకు. ఎవరు నువ్వు రాలేదనుకుంటున్నాము, నీ బంధువులు రాలేదనుకుంటున్నాము, నీ వద్దకు సజీవుడైన దేవుడు వచ్చినాడు రాత్రి కాలం. ఆయన మాత్రమే నువ్వు స్తుతించి, ఆయన మాత్రమే నువ్వు వెంబడించి, ఆయన మాత్రమే నువ్వు కీర్తించి, ఆయన నా వాక్యాన్ని ధ్యానించినప్పుడు నీకు ఓరన నాటబడిన తన కాలములను తన ఫలములు ఇచ్చినట్లుగా ఆ విధముగా నీవు జీవించబడాలి. ఏదో నామకావాసిగా ప్రార్థన చేయడం, ఏదో నామకార్థమైన భక్తిని చేయడం కాక నీవు దేవుడి కొరకే నిలిచి ఉండాలి. తెగుళ్ళు వచ్చినప్పుడు నిలిచి ఉండాలి, నీకు బాధ వచ్చినప్పుడు నిలిచి ఉండాలి, కన్నీళ్ళ నిలిచి వచ్చినప్పుడు నిలిచి ఉండాలి. దేవుడి రాత్రికాల సమయంలో నీతోనూ నాతోనూ మాట్లాడగలిగిన దేవుడు ఈ స్వరము ఎంతవరకు వినబడుతుందో ఈ స్వరమును బట్టి ఆయన మన వద్దలోనికి దిగి వచ్చిన దేవుడు ఆయన. అయ్యా నువ్వు దిగి వచ్చిన దేవుడు, మమ్మల్ని మార్చగలిగిన దేవుడు, నీవు తప్ప ఎవరు లేరు కనుక ఈ ఆరాధన అంతట్లో నువ్వు అధ్యక్షత వహించి నామాన్ని మహిమ తెచ్చు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మనం పాడుకున్నాం పాటలో ఆత్మీయత లేదని మనకు తెలుసు. మనుషులు శరీరధారులుగా మనం పాడాం. ఇప్పుడు మనం పాడుతున్న ఆత్మలో ఎలా ఉన్నాం? మీ మనసాక్షికి వదిలేస్తున్నాం. ఆయన ఆత్మదేవుడు, ఆయన శరీరధారిగా దిగి వచ్చినాడు. నువ్వు సనుక్కున్నప్పుడు ఆయన దిగి వచ్చిన దేవుడు ఆయన. నీ స్వరాన్ని నా స్వరాన్ని వినగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకి వెళ్ళిపోదాం. 20 నిమిషాలు చెప్పి టూకిగా ముగించేస్తాను. రెండో ప్రసంగం ఉంది కాబట్టి నన్ను అర్థం చేసుకోండి. మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలి, సమయం లేదు కాబట్టి. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభువా, ఈ రామచంద్రపురం అక్కపాలెం నాయన ప్రభువా నివాసం చేస్తున్నట్టు ప్రతి కుటుంబము నీవు ఆశీర్వదించబడును గాక. ప్రతి కుటుంబము మార్చబడును గాక. నీవు నిజమైన దేవుడు అని ఈ రాత్రికాల సమయంలో హృదయం అనే తలుపులను తట్టి మోడుబారిన జీవితమును చిగురింప చేయును గాక. ప్రభా, ఈ ప్రాంతంలో నీ నామమును ధరించుకున్న కుటుంబాన్ని బట్టి అనేకులు నాయన ప్రభా మార్చబడును గాక. ప్రభువా, మీరే అధ్యక్షత వహించి నీ పక్షం నిలబడుతున్న నన్ను
తనది అవసరం ప్రభువా వాసు అయ్యగారిని కూడా మీరు ప్రార్థిస్తున్నాం. ఆ విధానంగా ప్రభువా వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించమని, ఇక్కడున్న ప్రతి బిడ్డలకు కావాల్సిన వర్తమానం నాకును ఈ ప్రాంతంలో ప్రభువా మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీకు ముందుగా ఒక విషయం చెప్తాను. బైబిల్ చదవలేను, నా స్లాంగు, నా భాష, నా భావము తమిళియను, పక్కా తమిళియన్. నేను తెలుగు మాత్రం మాట్లాడగలను. దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు తెలుసు కదా, చిన్న ప్రవక్త. 1వ అధ్యాయం తీయండి. త్వరగా హబక్కూకు 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నేను మొర్రపెట్టినను ఎన్నాళ్ళు నువ్వు ఆలకింపవు? హల్లెలూయా. ఏం చేశాడంట ఈ ప్రవక్త? మొరపెట్టాడు, ఆయన ఆలకించలేదు. ఈరోజు నువ్వు బాధలో ఉన్నావు, నువ్వు బంధువుల వద్దకు వెళ్ళి నీ బాధను వాళ్ళ ఎదుట నువ్వు నిలబడి మాట్లాడు, ఆలకించినట్లుగా ఉంటారు. నిన్ను పోనిచ్చి వాళ్ళు ఏం చేసుకుంటారు తెలుసా? ఒకరిని బంధువులకి ఈ మధ్య ఫోన్స్ అని ఒకటి వచ్చున్నాయి, సెల్ ఫోన్స్. వీటి ద్వారా వాళ్ళు చెవులని కొరుక్కోవడం స్టార్ట్ చేస్తారు. దేవుడు అన్నాడు, నీ మొరని నేను ఆలకించాలంటే నువ్వు ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. దేవుని తట్టు నువ్వు తిరగాలి. ఇజ్రాయేలు ప్రజలు యూదా దేశస్తులు వస్తున్న వంటి ఆ తెగులు నిమిత్తము హబక్కూకు మాట్లాడుతున్నాడు. అక్కడ క్రీస్తుకు ముందు చిన్న ప్రవక్త. నీకు బాధ వచ్చినప్పుడు, నిందొచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావు? నన్ను ఓదార్చడానికి ఒక బంధువులు ఉన్నారు, నా స్నేహితుడు ఉన్నాడు, నా తోబుట్టు వారు ఉన్నారు, నా పక్కింటి వారు ఉన్నారని వెళుతాము. కానీ దేవుని వద్దకు వెళ్ళలేని నీవు దేవుని మాటలు ఎలా చెప్పగలుగుతావు? చెప్పండి. మీ మనసాక్షికి నేను వదిలేస్తున్నాను. మనం క్రైస్తవులని చెప్పి దేవుని మందిరానికి వెళ్తాం. ఆదివారము, సోమవారం నుండి ఆదివారం వరకు, శనివారం దాకా మనం పనులు చేసుకొని ముగించుకొని ఆదివారం విశ్రాంతి దినం అని చెప్పి దేవుని సన్నిధానానికి వెళ్ళిపోతాం. వెళ్ళినంత మాత్రం అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది. నీ స్వరాన్ని ఆయన వింటున్నాడా లేదా? నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా? ఈ ప్రాంతంలో జరుగుతున్నవంటి అనేకమైన సమస్యల నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ఇంటి కొరకు, నీ పక్కింటి వరకు, నీ బంధువుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ స్వరాన్ని ఆయన వినాలంటే నువ్వు ఏమి చేయాలి? ఏమి చేయాలి? మనము ప్రార్థించాలి. ఇందాక పాడాను కదా, అరుణోదయము లేచిన వెంటనే ఆయన పాదాలను పట్టుకొని. హల్లెలూయా. ఎవరి పాదాలు? ఒక సమస్య వస్తే బంధువుల కాడికి వెళ్ళిపోయి పాదాలు పట్టుకుంటాం. ఒక దుఃఖం వచ్చిందనుకో పక్కింటికి వెళ్ళిపోయి చెప్పుకుంటాం. 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు నీ బాధని, నీ దుఃఖాన్ని ఓదార్చగలుగుతారు. దేవుడు అన్నాడు, నిన్ను నిత్యంలోకి నేను తీసుకెళ్ళినంత వరకు నేను సంతోషగానాలతో నిన్ను నింపుతానన్నాడు. హల్లెలూయా. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ మొరను ఆలకించాలి, నీ స్వరాన్ని ఆయన వినాలి. యేసు దేవా అన్నప్పుడు ఆయన మన వద్దకు రావాలంటే మనం ఎలా ఉండాలి? పరిపూర్ణముగా ఉండాలి, పరిశుద్ధతలో ఉండాలి. ఆ రక్షణ పాత్ర కొట్టుకొచ్చినట్టు ఆ యేసుక్రీస్తు నీ వద్దకు వచ్చినప్పుడు తండ్రి దగ్గర మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఇంకో కొన్ని దినాల్లో క్రిస్మస్ అనే పండగ ఒకటి వస్తుంది. ఇంక కొన్ని దినాలే ఉంది. అందరికీ తెలుసు, క్రైస్తవులు అందరికీ తెలుసు, అన్యులకు తెలుసు, అందరికీ తెలుసు. దేవుడు అని ఒక్కడ ఉన్నాడు కనుక మనం పండగ చేసుకుంటాం. పండుగల రోజే దేవుని మొరపెట్టేవారు ఉన్నారు. క్రిస్మస్ రోజు మాత్రమే స్వరాన్ని వినిపించేటట్టు చేస్తారు.
నామకార్థమైన వారిని నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము భక్తిలో ఉన్నామని అనుకోవడం కంటే నీ స్వరము నీ బంధువుల వరకే వినబడుతుందా? నీ స్వరము పరలోక రాజ్యముల నుండి దేవునికి వినబడాలి. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? కొలిమిలో ఉన్నారు, బాధపడుతున్నారు, కన్నీళ్లు విడుస్తున్నారు, దుఃఖముతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, కొరడాలతో పట్టబడుతున్నారు ఐగుప్తు కొలిమిలో. అయితే వాళ్ళ మొరని ఎవరు ఆలకించారంట? ఎవరు? మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరమే లేదు. దేవుడు ఆలకించాడు. ఎవరిని పంపించాడు? ఎవరిని? మోషేని దిగి వచ్చాడు ఇక్కడికి. మోషే ఇంతకు ముందు ఎక్కడున్నాడు? అదే ఐగుప్తు దేశంలోనే ఉండి, అదే ఐగుప్తు దేశంలో 64 విద్యలు నేర్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరలా ఏం చేశాడు? నువ్వు రక్షించడానికి దేవుడు స్వరం విన్నాక వెంటనే నా దాసుడును నేను అక్కడికి పంపుతున్నాను అన్నాడు ఆయన. పంపించిన వెంటనే ఏం చేశాడు? వారిని వెంటనే తీసుకుని వచ్చేసాడా? ఆ సంకల్లో జోగేసుకుని వెళ్ళిపోయాడా? బంధువులు తీసుకెళ్ళిపోయాడా? తన సహోదరిని తీసుకెళ్ళాడా? లేదు కదా. మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం వలన సమస్తము సాధ్యమవుతుంది. కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు నీవు కానీ నేను కానీ ఎలా ఉండాలి అంటే పరిశుద్ధతలో ఉండాలి. ఆ మాటలు పరిశుద్ధతగా నేను మాట్లాడాలి. క్రైస్తవ పోలికలో ఉండాలి. క్రీస్తును ధరించుకొని ఉండాలి. క్రీస్తులోనే ఉన్నప్పుడు నీకు ఆయన సమీపముగా ఉంటాడు. ఆయన మోషేకు కూడా అలాగనే ఉన్నాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆయన అగ్నిగా, మండుచున్న వంటి ఆ పొదలో అగ్నిగా ఆయన స్వరాన్ని ఎలా వినపడేటట్టు చేశాడు మోషేకి? అగ్నిలో నుంచి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయిల్ ప్రజలు ఎక్కడున్నారు? కొలిమిలో ఉన్నారు. వారి మొరని ఆలకించిన దేవుడు అగ్నిగా దిగి వచ్చాడు. అక్కడ పచ్చని చెట్టు మండుతుంది కానీ బూడిద ఇవ్వడం లేదు. బొగ్గయిందా? రాలిపోయిందా? నిప్పు రావచ్చిందా? ఏమొచ్చింది అక్కడ నుండి? స్వరము వచ్చింది. హల్లెలూయా. ఆ స్వరము వస్తేనే ఇజ్రాయేలు ప్రజలు రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మనం రక్షింపబడ్డామని అనుకుంటున్నాం. ఇందాక ఒక సిస్టర్ ఇక్కడ తన సాక్ష్యం చెప్పేసి ఉన్నారు, విన్నాను. నేను ప్రసంగం చేయడం కంటే నేను సువార్తను ప్రకటించడానికి నేను ఇష్టపడతాను. ఇది అంత్య దినాలు. ఈ అంత్య దినాలలో సువార్తను ప్రకటించాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండే బాధ్యత ఇదే. ఒక పాట ద్వారానో, ఒక ప్రసంగం ద్వారానో, నీ సాక్ష్యము ద్వారానో, నీ జీవితంలో ఉన్న జరిగిన ప్రతి విషయము ద్వారానో అన్యులు మార్చబడాలి అంటే వారు నిన్ను బట్టి మారాలి కానీ దేవుని బట్టి మారాలి కానీ నీ వస్త్రాన్ని బట్టి, నీ తీరును బట్టి కాదు, నీ క్రియలను బట్టి మార్చబడాలి వారు. హల్లెలూయా. నేను తెల్లటి వస్త్రం వేసుకుని వచ్చానండి, నేను వేసుకున్నంత మాత్రం నేను పాస్టర్ అయిపోతానా? నా క్రియలను బట్టి, నా ప్రవర్తన బట్టి, నా మాటను బట్టి, నా ఓర్పును బట్టి దేవుడి వైజాగ్ పట్టణంలోకి ప్రసంగం చేయడానికి పిలిపించాడు ఆయన. హల్లెలూయా. ఆయన నా స్వరాన్ని విన్నాడు. ఆయన ఇక్కడ రావడానికి మేము ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చాము? 670 అంటున్నారు. ఎక్కువ అయి ఉండొచ్చు. అయితే 3 దినాల నుండి ఇక్కడ ప్రసంగం ఏమి మాట్లాడాలి ప్రభువా అన్నప్పుడు కూడా మాట్లాడలేదు ప్రభు. స్నానం చేశాను, పనులు ముగించుకున్నాను, కూర్చున్నాను, మోకరించుకున్నాను. వెంటనే దమ తలుపు, శ్రమ, శోధన. తలుపు తీస్తే పిల్లలు వచ్చారు. ఒక ప్రసంగం ఉంది కదా, హృదయం తట్టినప్పుడు మొదటిగా తెలిసేది క్రీస్తు అయితే లోపలికి రా, సైతాన్ అయితే వెళ్ళిపోని ఉంది కదా. ఎందుకంటున్నానంటే మాట, తలుపులు తట్టారు. మరలా వెళ్ళి మోకరించి ప్రార్థన చేశారు. ఇక్కడ సమస్య జరుగుతూ ఉన్నాయి, దేవుడు మధ్యలోనే తిరుగుతూ ఉన్నాడు. ఆ సమస్యను చూస్తూ ఉన్నాడు. వీరికి కావాల్సిన వర్తమానము నా స్వరము వారికి కావాలి, నా స్వరము వాళ్ళకి కావాలి. వాళ్ళ స్వరాన్ని నేను వినాలంటే వాళ్ళు ఎక్కడికి రావాలి? పరలోక రాజ్యంలోనికి చేర్చబడాలి. ఇజ్రాయేలు ప్రజలు 20 లక్షల కాల్బళ్ళకు ఎక్కడి దాకా వచ్చారు? కారణం చూసారా? ఎందుకని? ఈ వైజాగ్ పట్టణానికి మేము ఎంతమంది రావాలనుకున్నాం? టికెట్లు చెప్పించారా? 11 మంది రావాలనుకున్నాం. ఒక్కొక్కరికి ఒక సమస్య. భర్తని హాస్పిటల్లో పెట్టుకున్నది ఒక ఆమె, టీంలో ఉన్న సభ్యురాలు. నాకు ఒక సమస్య సేవకుడికి, అన్నకు ఒక సమస్య,
ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, ఈ గలిబిలి జరుగుతున్నప్పుడు నేను ఆలోచించాను, ఆనాడు దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని స్వరాన్ని విన్నాడు కాబట్టి వారికి ఎంత సమస్య రాలేదు. సమస్య వారికి తిండి సమస్య, నీటి కొరత, వాళ్ళకి వస్త్రధారణ కూడా కొరత. అయితే దేవుడు అన్నాడు, మీరు బయలుదేరండి, మీకు నేను మార్గమున సరళమ చేస్తున్నాను. హల్లెలూయా. 9 మంది ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఎంతమంది రావాలి? కానాను దేశానికి కూడా 2 వెళ్ళారు, 2 గోత్రకర్తలు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినంత మాత్రము పరలోక రాజ్యం ఇంకా సమీపించింది, ఇంకా సువార్తను ప్రకటించమంటున్నారు, ఇంకా బూదిగంతుల వరకు మీరు సువార్తను ప్రకటించమని చెప్తూనే ఉన్నాడు. కానీ దేవుని రాకడ ఇంతలోకి రాదు. మీరు ప్రకటించాలి, గ్రామాలకి, వీధులుగా, ఇంటింటికి మీరు ప్రకటించినప్పుడే దేవుడు మీ వద్దకి దిగి వస్తాడు ఆయన. హల్లెలూయా. చూడండి 2వ మాట అలాగే, కీర్తన 22వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదవండి. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? కొందరు ఏమనుకుంటారంటే, నా దేవా నా చెయ్యిని ఎందుకు విడిచిదివని సిలువలో ఉన్న మాటను దాన్ని అనుకుంటారు. కాదు, దావీదు కూడా అనుకుంటున్నాడు. ఎప్పుడు అనుకుంటున్నాడు? తనకు శ్రమ వచ్చినప్పుడు, తనకి శత్రులు వెంటాడినప్పుడు. దావీదు ఒక రాజు కదా, ఎందుకు అతనికి శత్రువులు పొంచి ఉన్నారు? ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఎవరిని పూజిస్తున్నాడు? ఎవరి కొరకు వేచి ఉన్నాడు? దేవుని కొరకు నిలిచి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆర్తధ్వనిని ఎందుకు వినలేదంటున్నాడు. ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆ బలిపీఠం కాడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, గువ్వక మునుపే ప్రభువా, నేను నీ కృపను నేను పొందుకోవాలి. ఎన్ని గంటలు మీరు రాస్తున్నారు? వదిలేస్తున్నా మాట. 5 గంటలకు లేచి ఆయన కృపను పొందుకున్న మరుక్షణమే మనకు పని ప్రారంభమవుతుందంట. హల్లెలూయా. ఆయన మనము ముఖస్థుతి చేయకుండా, ఆయన మనం స్తుతించకుండా, ఆయన ప్రసన్నత మనము ధరించుకోకుండా మనము మనుషుల వైపు చూసి వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, ఆ రోజంతా ఎలా ఉంటుంది? మనకి ఎలా ఉంటుంది? కష్టము, బాధ, కన్నీళ్ళు, దుఃఖము ఇవన్నీ ఉంటాయి. నీ స్వరము ఉదయం లేచిన వెంటనే ఆయనకి మొరపెట్టు, ఆయన నీ వద్దకు వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. దావీదు ఆ విధంగా ప్రార్థన చేశాడండి. మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? సమయం దొరికింది అని చెప్పి గంటల తరబడి నువ్వు ప్రార్థన చేయవల్లా, అది వ్యర్థం. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని వెళ్ళిపో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ నీతిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి, నీ ఆలోచన బట్టి, నా కొరకు నువ్వు వేచి ఉన్నావా, నా కొరకు నువ్వు జీవిస్తున్నావా, నా కొరకు నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా, నా కొరకు నువ్వు సిలువను మోసుకుని నువ్వు శ్రమలు పడుతున్నావా? నేను సిలువలో పడిన శ్రమ, నా సిలువను మోసుకుని వెంబడించమన్నప్పుడు నువ్వు వెంబడించకుండా లోకము వైపు చూస్తున్నావు. లోకములో ఉన్న స్వరము వేరు. ఆ స్వరము అగాధంలోనికి తీసుకెళ్ళిపోతుంది. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్ము మీద ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నన్ను రక్షించండి అని అడుగుతున్నాడు. ఎక్కడున్నాడు? అగాధములోనే ఉన్నాడు. ఆ స్వరం ఎక్కడ నుండి అబ్రహాముకు వినబడుతుంది? ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకూడదు. నేను మా వారికి నేను సువార్తను ప్రకటించేసి వస్తానంటే అబ్రహాము తంటే, నువ్వు వెళ్ళొద్దు, నీకు ప్రకటించడానికి అక్కడ అనేకులు ఉన్నారు, వారే మనము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనము అన్నప్పుడు ఆ ధన్యత కూడా లేకపోతే ఎట్లంటే, మనమేనండి సువార్తను ప్రకటించాలి. మనం ప్రకటించకపోతే దేవుని గురించి ఎవరికి తెలుసు? మనం అనుకుంటాం కమ్యూనికేషన్, ఈ లైఫ్ మొత్తం మొబైల్ ద్వారా తెలిసిపోతుందని. తెలియని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వారికి ఎవరు చెప్తారు? మనమే వెళ్ళి చెప్పాలి. లాజరు ఆ విధంగా ధన్యతను కోరుకున్నాడు, పొందుకున్నాడు. సువార్తని చెప్పడానికి యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? మరియమ్మ ఇంటికి వెళ్ళాడు. మార్త ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? వారు పనిలో ఉన్నారు. నువ్వు సువార్త వినేది చాలు కానీ బయలుదేరని. అలాంటి వారు ఇక్కడ నుంచి చాలా మంది బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. వారు ధన్యులో
అసర్థములో నాకు తెలియదు, కానీ ఇక్కడున్న వారు ధన్యులు. హల్లెలూయా. ఎందుకంటే మనము మరియమ్మ లాంటి సువార్తను వినడానికి ఇక్కడికి వచ్చాము. అబ్రాము రొమ్ము మీద లాజరు కూర్చున్నట్లుగా లాజరులాగా ఆ జాబితాలో మనం ఉన్నాము కనుక మనము దేవుని రాజ్యములోనికి వెళ్ళుదుముగాక. హల్లెలూయా. ఈ స్వరము ఎవరు వినాలి? ఎలా వినాలి? ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను దీవించు, నన్ను మాత్రమే రక్షించక అనేకులు భూమి మీద ఉన్న వారిని కూడా రక్షించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అవసరం ఉంటుంది, నీ కొరకే నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావు, ప్రభువా క్షమించు. మరలా ఇతరులు కూడా ప్రార్థన చేయాలని అడగాలి. నీ స్వరము అంతవరకు వినపడాలి. ఈ ధ్వని ఎంతవరకు వినపడుతుందని మాకు తెలియదు, కానీ ఈ ధ్వని వింటున్న ప్రతి గుడారముల దేవుడు వారిని దీవించునుగాక. హల్లెలూయా. నా స్వరము ఎంతవరకు వినబడుతుందో ఈ స్వరము వారి హృదయములు తాకి మూడు వారిన జీవితములు చిగిరింప చేయాలి. చిగిరింప చేయాలంటే ఏం చేయాలి? వారు తెలుసుకోవాలంటే మీ ఊరికి నేను ఒక అతిథిగా వచ్చానండి, అతిథిగా వచ్చి నేను వెళ్ళిపోతాను, మరలా ఇక్కడ ఎవరుంటారు? మీరే, మీకే అప్పగిచ్చేస్తున్నాను, మీరే మీరు సువార్తను ప్రకటించుకోండి, దేవుడి మాటలు చెప్పుకోండి. దేవుడు మాటలు చెప్పినప్పుడు ఇరుగువారు పొరుగు వారిని ప్రేమించండి. ధనాన్ని ప్రేమించబాకండి, లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. అవన్నీ వ్యర్థము. పెంటతో పోల్చేశాడు పౌలు. ఎలా పోల్చాడు? పెంటతో. మనకు తెలిసి కూడా అలాగనే జీవిస్తూ ఉన్నాం. ధనము ఎంతవరకు నిన్ను రక్షిస్తుంది? పరలోక రాజ్యానికి రికమెండేషన్ చేస్తుందా? ఆ రక్షణ పాత్రలోనికి రికమెండేషన్ చేస్తుందా? లేదు, నేను వైజాగ్ వచ్చాడు, జేమ్స్ పాస్టర్ వచ్చాడు, వాసు పాస్టర్ వచ్చాడు, హోసన్న వచ్చాడు, భాస్కర్ పాస్టర్ వచ్చాడు, వీళ్ళందరూ ఉన్నారు, ఆ పరలోక రాజ్యం వెళ్ళడానికి ఒక్కొక్కరుగా వరుసగా పంపిస్తున్న రికమెండేషన్ ఏమైనా చేస్తారా? నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ క్రియలను బట్టి, నీ నడవడికను బట్టి, నీ ఆలోచన బట్టి దేవుడు ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు. హల్లెలూయా. అటువంటి ధన్యతలు మనం ఉండాలి. లాజరు ఎటువంటి వాడు? ఆకలి కూడా లేదు. ఎట్లా ఉన్నాడు? ఏదో దొరికితే తినాలి, ఆ రొట్టె ముక్కను తిని బ్రతికి చనిపోయాడు. ఈ రోజుల్లో మనకి అనేకమైన రుచి పదార్థమైన వస్తువులు దొరుకుతున్నాయి. ఈ వాక్యం అనేది ధ్యానించినప్పుడు మాత్రం మనకి ఆవలింపులు, నిద్ర, కళ్ళు మూసుకుపోవడము, ఎలా ఉంటాము? గోడ కానుకొని నిద్రపోతాం. ధ్యానించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించడానికే వచ్చాడు, కానీ మిమ్మల్ని శ్రమలో పెట్టడానికి కాదండి. ఆయన శ్రమ సిలువలోనే పొందేశాడు. ఆయన మరలా తీసుకెళ్ళి మనము సిలువలు వేయాలంటే ఆయన మరలా దిగి వస్తాడా? ఇంకా రాడు. ఇంకా రాబోయేది నిన్ను నన్ను ఆయన తీసుకోవడానికి. హల్లెలూయా. ఆ విధంగా దావీదు ప్రార్థన చేశాడు. చూడండి, 3వ మాట చెప్పేస్తాను. యెరెమీయా గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం. బ్రహ్మశ్రీ ఉన్న వాని వలె రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు యెహోవా, నీవు మా మధ్యన ఉన్నావే, మేము నీ పేరు కట్టబడిన వారము, మమ్మల్ని చేయి విడవకము. ఎవరిని అంటున్నాడు? యెరెమీయా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలతో అంటున్నాడు. ఎవరి పేరు కట్టబడి ఉన్నారంట వీరు? దేవుని పేరు. ఈరోజు మనం నమ్మి నువ్వు బాప్తిసం పొందుకున్నావు, మారు మనసు పొందావు, బాప్తిసం అడుగు జాడలో నడుస్తున్నావు, క్రైస్తవులని నువ్వు సంఘానికి నడిపించబడుతున్నావు. నీతో పాటు ఇరుగు వారిని పొరుగు వారిని నువ్వు తీసుకుని వెళ్తున్నావా? సువార్తను నువ్వు ప్రకటిస్తున్నావా? భారము కలిగి యెరెమీయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. వీళ్ళకి నీ నామమును ధరించుకొని ఉన్నారు కదా, రక్షణలో ఉన్నారు అనుకుంటున్నారు కదా. వీళ్ళు మిశ్రితనము కలిగిన వారు. ఎలా ఉన్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నవారు వీరితో పాటు వాళ్ళు కూడా వచ్చేసారు. ఐగుప్తు దేశంలో ఉన్నవారు ఆ రూపమును ధరించేవారు. ఎలాంటి వారు? దూడను ధరించగలిగిన ఆ నామమును చెయ్యగలిగిన మనుషులు వీరితో పాటు వచ్చేసారు. వీళ్ళకి రక్షణ వచ్చిందని అనుకున్నారు, సంబరపడ్డారు, ఆనందపడ్డారు, ఆనంద గీతాలు పాడారు, నాట్యమాడారు. ఎక్కడున్నారు? మరలా వారు పాపములు పడిపోయారు.
మనం బాప్తిసం తీసుకుంటున్నాం, మారు మనసు పొందినాం అనుకుంటున్నాం, సంఘానికి వెళుతున్నాం అనుకుంటున్నావు, ఇతరులకు నువ్వు సువార్తని ప్రకటించకుండా, నీ సాక్ష్యమని ఇతరులకు చెప్పకుండానే దేవుని రాజ్యము కట్టబడుతుంది. నీతి వెతకాలని చెప్తున్నావా? రాజ్యాన్ని వెతకమని చెప్తున్నావా? బైబిల్ ఏం చెప్తుంది? ఆది కాండము నుండి నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అన్నాడు. ఆయనే జీవము, ఆయనే సత్యము. మార్గం ఏంటి? ఈ మార్గంలో ఆయన ఉన్నాడు. నువ్వు నడిపించబడుతున్నావా? నేను ఒక్కడనే నడిస్తే సరిపోతుందా? నాతో పాటు కొందరు నడిపించుకోవాలి. ఇజ్రాయిల్ ప్రజలను దేవుడు ఒక్కడనైనా విడిచిపెట్టాడా? వారిలో ఉన్న వారిని సహితము తీసుకొని వచ్చేసాడు. వాళ్ళ ఎదుట 10 తెగుళ్ళు చేశాడు దేవుడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. ఇవన్నీ చూసి నిజమైన దేవుడు ఆయనే, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు కనుక మేము కూడా మీతో ప్రయాణం చేస్తానన్నాడు. నువ్వు ప్రయాణం చేస్తున్నావా? సువార్తకు నువ్వు బయలుదేరుతున్నావా? అక్కయ్య, సువార్త రేపు వారం పెట్టుకుందాం. మేము అలా అనుకుంటే ఈ ప్రాంతానికి వచ్చేవాళ్ళం కాదండి. 11 మంది నేను టికెట్ బుక్ చేస్తే అన్నగారు ఇక్కడికి వచ్చిన 9 మంది. నేను ఆగినా, నువ్వు ఆగినా, ఎవరాగినా సువార్త ఆగకూడదు. హల్లెలూయా. ఎందుకని? ఎవరి పని అది? దేవుని పని. మన పని ఆయన చేస్తాడు. ఇజ్రాయిల్ ప్రజల పనిని దేవుడు చేస్తున్నాడు. వీళ్ళు ఎలా ఉన్నారు? దేవుని పని చేయటం లేదు. దేవుణ్ణి తెలుసుకున్నాను అనుకుంటున్నారు, తెలుసుకోకుండా ఇంకా ఎక్కడ దాకా వచ్చారు? మలాకి గ్రంథం దాకా వస్తున్నారు. చెట్టుకి ఆకులు రాలినట్లుగా రాలిపోతూనే ఉన్నారు. స్వరము ఎక్కడ వినింది? ఐగుప్తు దేశంలో ఉన్న స్వరము మలాకి గ్రంథం వచ్చిన తర్వాత ఏమైపోయిందండి? మరుగైపోయింది. 400 సంవత్సరం, 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, 400 సంవత్సరములు దేవుని స్వరము మరుగైపోయింది. ఎందుకని? వాళ్ళ భక్తి బాగలేదనా? ఆ ఇజ్రాయేల్ ప్రజల్లో భక్తులు లేరా? ప్రవక్తలు లేరా? నీతిమంతులు లేరా? యథార్థవంతులు లేరా? ఉన్నారు. వీళ్ళందరూ భూప్రపంచం మీద దిగి వచ్చిన వీళ్ళు రక్షించడానికి ఏ అర్హత లేదు గనుక నేను పరలోక రాజ్యములో నా తండ్రితో నేను మాట్లాడి నేను విజ్ఞాపన చేసి సత్శరీరుడుగా శరీరధారిగా నేను భూమికి దిగి వచ్చి వీరికి రక్షణ కలుగ చేయడానికి నేను తప్ప వేరొక దేవుడే లేదని చెప్పాడు ఆయన. మనం ఎలా అనుకుంటున్నాం? నేను రక్షణ పొందాను. నేను రక్షణ పొందడానికి ఇంచుమించు 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు జల్లెడు పెడితే 8 సంవత్సరాలు నిలబడ్డాను. ఈ 8 సంవత్సరాలు జల్లెడు పడతాడో పట్టడో తెలియదు, కానీ నేను ఉన్నప్పుడు యవ్వన పర్యంలానే కాడిని మోసి ఆయన రాజ్యంలోనికి చేర్చాలి. హల్లెలూయా. నేను ప్రసంగం చేస్తే ప్రార్థన చేస్తే కాదు, నా ప్రవర్తన బట్టి, నా చూపును బట్టి, నా మాటను బట్టి. నేను ఇందాకే చెప్పాను మీకు, మీరు ఎంతైనా ప్రసంగం చేయండి, విస్తారమైన మాటల పాపము దాగి ఉంది. దేవుడు ఎక్కడ విన్న మాట? ఐగుప్తు దేశంలో విన్న స్వరము మలాకి గ్రంథ పుస్తకాలకే మరుగైపోయింది. ఇప్పుడు ఎలా వచ్చాడు దేవుడు? శరీరధారిగా దిగి వచ్చేసాడు. ఇదిగో లోక పాపమును మోయడానికి కళ్యాణం అనే ఒక వ్యక్తి వస్తున్నాడు. లోక కళ్యాణ పరిహారం కొరకు ఆయన ఈ పాపమును మోయడానికి దిగి వచ్చిన గొర్రెపిల్ల. హల్లెలూయా. మనం ఎలా ఉన్నామంటే మౌనంగా ఉన్నామా? దెబ్బ తగిలితే మాత్రం ఒప్పుకుండేదేలే. అది క్రైస్తవులైనా ఎవడైనా ఓర్పు, సహనము, సమాధానము ఇవన్నీ ఉండాలగా. నువ్వు ప్రకటించేదంతా వ్యర్థము. నీ స్వరము ఎలా ఉండాలి? ఇప్పుడు నేను మాట్లాడుతున్న స్వరము ఆయనదా నాదా అని నేనే గ్రహించుకోలేను. ఇక్కడ ఉన్నది ఆయన మాత్రమే. విశ్వాసంతో ముందుకు వెళుతున్నా నేను. ఆయన పిలవగలిగిన దేవుడు ఆయనే, పిలుచుకున్న దేవుడు ఆయనే, మాట్లాడగలిగిన దేవుడు ఆయనే, మాట్లాడుతున్నది కూడా ఆయనే. అది మనకు విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చాడు? శరీరధారిగా దిగి వచ్చేసాడు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు? 33.5 సంవత్సరము సువార్తను ప్రకటించాడు. 4 పత్రికలు మాత్రమే యేసుక్రీస్తు నీకు కనబడతాయి.
ఇంకా తర్వాత ఎక్కడ కనబడడా? ఆయనే వాక్యం అండి. మొత్తం ఎతికిన ఆయనే ఉంటాడు, కానీ ఇంకెవరు ఉండరు నీకు. ఆయన గురించి రాసి ఉంటారు, ప్రవక్తల గురించి రాసి ఉంటారు. ఆ గ్రంథంలో నీ పేరు నా పేరు లెక్కింపబడాలంటే ఎలా ఉండాలి? మనము సువార్త అనే సునాదమును ప్రకటించినప్పుడే మనకి అక్కడ లెక్కింపబడుతుంది. లేఖనాలు చదవండి, బైబిల్ చదివేసాం అనుకోవడం కంటే చదవండి, పూర్తిగా అర్థమవుతుంది. లాస్ట్ మాట చెప్పేస్తాను, ముగించేస్తున్నాను. హెబ్రీ పత్రిక 12:24 చూడండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టము పలుకులు ప్రోక్షణ రక్తమునకును హల్లెలూయా హల్లెలూయా. ఆది కాండములో ఉన్నటువంటి ఆదాముకు పుట్టిన వంటి ఏబేలు రక్తం ఎలా పిలుస్తుందంట? దేవుణ్ణి ఘోషిస్తుంది అన్నాడు. అన్నాడా? అనలేదా? భూమిలో ఉన్న రక్తము ఏబేలు రక్తమును ఘోషిస్తుంది. అయితే కొత్త నిబంధనలకు వచ్చిన వెంటనే ఏ రక్తము మనల్ని రక్షించింది? ఎవరి రక్తం అంట? యేసు రక్తము మనల్ని రక్షించింది. కొట్టని చెప్పట్లు గట్టిగా రండి. హల్లెలూయా. మనల్ని రక్షించింది ఆ రక్తమేనండి. ఆ రక్తమే మనల్ని రక్షించింది, కానీ ఏబేలు రక్తము కాదు, గొర్రెల రక్తము కాదు. ఆయన సస్యరుడుగా దిగి వచ్చిన దేవుడు, మన వద్దులను దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన రక్షించగలిగిన దేవుడు అండి. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకోండి. ఈ రాత్రికాల సమయంలో ఆయన అప్పగించుకున్నంత మాత్రమే కాకుండా, ప్రభువా నాలో ఏమైనా ఉందేమో, ఏమైనా ఉంటే తీసివేయి ప్రభువా, నీకు నేను అప్పగిస్తున్నా. నా స్వరమును వింటున్నా, నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. నేను రక్తము ద్వారా కడగబడి ఉన్న రక్తము క్రీస్తు రక్తం అని అనుకుంటున్నానేమో, అది నీ రక్తమై ఉండాలే కానీ క్రీస్తు రక్తమే, ఏబేలు రక్తము కాదు. క్రీస్తు రక్తము ద్వారానే నువ్వు కడగబడ్డావు, రక్షింపబడ్డావు, నీతిమంతుడయ్యావు, యథార్థవంతుడయ్యావు, పరిశుద్ధుడుగా నువ్వు నియమబడ్డావు. హల్లెలూయా. అయితే ఆయన సచ్చరుడుగా దిగి వచ్చిన దేవుడు అనేకులకు సువార్తను ప్రకటించి, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. తన తల్లి కన్నాడు. మన అంతం అలాగా ఎందుకు? మన బిడ్డకు దెబ్బ తగిలిందంటే మనం తట్టుకోలే. ఆ కన్నది మరియమ్మ తల్లి. ఆయన రక్తం ద్వారా మనల్ని కూడా కొన్నాడు ఆయన. హల్లెలూయా. తలలో వచ్చింది, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు మా స్వరాన్ని మీరు విన్నారు. విన్న మాత్రమే కాక మేము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడిపించబడాలి అని కూడా నువ్వు మాట్లాడుతున్నా. నీ నామమును మేము ధరించుకుని ఉన్నాం, బాప్తిసం అనే అనుభవంలో ఉన్నాం. మేము మాత్రమే నీ సన్నిధానంలోనికి చేర్చబడక నాయన, అనేకమైన వారికి నాయన మేము సువార్తను ప్రకటించే ఒక అనుభవంలోనికి రావాలి. నీవు స్వరముగా వారిని నడిపించావు. ఇజ్రాయేలు ప్రజలు ప్రభువా, నువ్వు సస్యరుడుగా శరీరధారిగా భూమికి దిగి వచ్చి నీ రక్తము ద్వారా ఈ భూప్రపంచం మీద నా పుట్టకపోయే మునుపు నాయన ప్రతి ఒక్క మానవుడు కొరకు నువ్వు రక్తాన్ని చిందించావు. ప్రభువానికి స్తోత్రములు. ఈ విశాఖపట్నములు, అక్కెపాలలో ఉన్నట్టు ప్రతి ప్రాంత ప్రజలు నివాసము చేస్తున్నట్టు ఈ స్థలములో ఉన్న ప్రతి బిడ్డలు లూదియా మనసు తెరవబడినట్లుగా, పౌలు నాయన ప్రసంగం చేస్తున్నప్పుడు లూదియా మనసు ఏ విధముగా తెరవబడిందో నాయన ప్రభువా, ఆనాడు నాయన ప్రభా అదే విధంగా నాయన ప్రభా ఈ ప్రాంత ప్రజలకు నాయన ఒక్కొక్కరి జీవితాలు నాయన ప్రభా సిగురింప చేయునుగాక, ఆశీర్వదించబడునుగాక, దీవించబడునుగాక. మేలైనది నీవే గనుక నాయన పరలోక రాజ్యంలో నుంచి నాయన దిగి వచ్చి రాత్రికాల సమయంలో వారికి నాయన అభిషేకము దయచేయునుగాక. నాయన ఒక్కొక్కరి మీద మీరే అధ్యక్షత వహించండి ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతంలో నుంచి తీసుకుని వచ్చి మమ్మల్ని నడిపించారు. ఇంకను అనేకమైన వారి ప్రాంతానికి మేము వెళ్ళాలి. ఇంకను మాకంటే ముందుగా మీరు వెళ్ళి మార్గమును సరళము చేయమని ఇక్కడ నాయన ప్రభువా నిలబడుతున్న నీ దాసును కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. నేను చెప్పింది అర్థమై ఉంటుంది. ఇంకొక ప్రసంగం 20 నిమిషాలు వినండి. ఎందుకంటే ఇది సువార్త. నేను చెప్పుకునే నా వంతు నేను అయిపించుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ ఇతరులకు కూడా నేను సమయం ఇవ్వాలి.
అది అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఒక 20 minutes మీరు సహకరిస్తే అయిపోతుంది కూడా సువార్త. మన మధ్యలో నుండి వాసు గారు పాస్టర్ గారు వచ్చి ప్రకటిస్తాడు. దేవుని నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చేసి ఆయన వందనాలండి.